దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరు ప్రజలు ఇద్దరు మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కానీ లేక రూపరేఖలచే కానీ తలంపులచే కానీ విజ్ఞాన ప్రజ్ఞానములచే కానీ ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు. It is impossible to get two people at any point of time and in any country who are absolutely similar in their faculties and in their physical features. సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా. ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి, ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు. The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా? Other people who are having the same amount of satisfaction and contentment, ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానమును కలిగి ఉంటున్నారా? are they having same amount of wisdom and knowledge? కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది. There has always been a little amount of difference. ఇట్టి భిన్నత్వాన్ని గుర్తించి అనేక జగత్తునందు భిన్నత్వమును ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు. Recognizing this kind of differences between human beings, they are undertaking to preach different things to different people. కాదు అనేకత్వమునందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అణిగి ఉంటున్నను దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు. Man have the power and faculty to say unity in multiplicity and diversity, but not making use of that faculty and power. He is wasting his time in only seeing the multiplicity and diversity in life. ఆత్మానం రచనం విద్ధి, శరీరం రచనం వచః కథం వచః అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది. ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు. Every human being has a physical body which may be compared to the chariot and atma which may be compared to the charioteer. ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నవా? Does any human being have two chariots, two physical bodies? ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా? Can any chariot have two drivers? వేరు వేరు సమయమునందు వేరు వేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయమునందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు. There can be only one charioteer at a time. There may be charioteers, 2 or 3 coming around. ఆత్మతత్వం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ. But in case of human beings and human chariot, there will be only one charioteer of Atma occupying Bharta. అది ఒక్క హృదయము. And that is రెండు హృదయములు కలిగినటువంటి మానవుడు జీవించలేడు. A person with 2 hearts cannot live. ఒక్క దేహము, ఒక్క హృదయమే. One physical body and one heart. ఇది అందరి యందు సమత్వమే. This is equal to all human beings. జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే. Birth and death are natural for every human సమానమే. They are equal. కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు. Even if it is a highly wealthy man, కూటిపేద తల్లి గర్భం నుండి రాడు. and even if it is a poor man, it is not different. కోటీశ్వరుడు కూటిపేదవి కూడా తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు. Rich man or poor man, they come from the womb of mothers. ఆకలి దప్పులు అందరికీ సమానమే. Similarly, thirst and hunger are equal for all people. శ్రీమంతుడు పంచపక్ష పరమాన్నములు భుజించవచ్చును. A wealthy man may eat delicious and very costly dishes. బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును. Poor person may be satisfying himself. కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే. But hunger is common for both. కనుక ఆకలి దప్పులు, జనన మరణములు, హృదయము, దేహములు అందరికీ సమానమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము. Hunger and thirst and joy and sorrow, physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized. మానవుని యందు దుష్ట సంకల్పములు కానీ సత్య సంకల్పములు కానీ రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి. There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man. కార్యమిలను అవల కారణంబు, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు. On one side there is the cause, on the other side there is the effect. కార్యకారణ సంబంధ
సంబంధం అవినాభావ సంబంధము. The relationship between cause and effect is inextricable. ఇవి అన్యోన్యాశ్రయము. They are mutually ఒకదానిని dependent. ఒకటి వదిలి ఉండలేవు. One cannot be without the other. కనుక కారణం లేని కార్యము జగత్తునందు కానరాదు. There cannot be any effect without a cause in the world. అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి. But there is one which enters without there being any cause at all. అది ఏ అహంకారం. And that is ego or ahankara. ఇది